ఎన్ని సందేశాలు విన్నా, ఎన్ని హెచ్చరికలు విన్నా, ఎంత జ్ఞానం వాళ్ళకు బోధించినా దాన్ని పట్టించుకోకుండా ఇది మామూలేలే అనుకుంటారే, వాళ్ళను మూర్ఖులు అంటారు. ఈరోజు మనం ఎన్ని ప్రసంగాలను వంట పట్టించుకున్నాం, ఎన్ని ప్రసంగాలను మన జీవితానికి అన్వయించుకున్నాం, ఎన్ని సందేశాలు. ఈరోజు ఒక పెద్ద శీర్షిక మనం నేర్చుకుంటున్నాం, దేవుడు దయా సత్యం నీలో ఉండాలి, కంఠభూషణంగా ధరించుకో, హృదయంలో రాసుకో అని ఆయన పదే 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 మాట్లాడుతున్నాడు. ఎంతమందిలో దయ ఉంది? ఎంతమంది సత్యాన్ని అలవర్చుకున్నాం? ఎంతమంది దాన్ని అవలంబించుతున్నాం? అంటే వింటున్నాం, దులుపుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. అందుకే మనం మూర్ఖులము. మూర్ఖులకు విశ్వాసం ఉండదు. మూర్ఖులు ఎవరు అంటే వాక్యాన్ని తిరస్కరించేవాళ్ళు, జ్ఞానాన్ని తిరస్కరించేవాళ్ళు, దేవుడు చెప్పే సూచనలు పాటించని వాళ్ళు. ఈరోజు భక్తి జీవితంలో వచ్చి కూర్చొని వెళ్ళడం కాదు భక్తి అంటే, చప్పట్లు కొట్టడం కాదు భక్తి అంటే, కానుక ఇవ్వడం కాదు భక్తి అంటే, ఆలయ సంబంధిగా ఉండడం కాదు భక్తి అంటే. భక్తి అంటే ఆయన చెప్పినట్లు నడవడం, ఆయన చెప్పినట్లు జీవించడం, ఆయన ఏదైతే నిర్దేశించాడో, ఏదైతే ఆయన గీత గీశాడో, ఏదైతే ఆయన నిర్ణయించాడో దాని ప్రకారం జీవితాన్ని కొనసాగించడం భక్తి. అందుకే మన జీవితాలను ఎప్పటికప్పుడు వాక్యం చదువుతూ ఉండాలా, దాన్ని అర్థం చేసుకుంటూ ఉండాలా, అర్థం చెప్తున్నప్పుడు వినాలా, జ్ఞాన సంపదను కూర్చుకోవాలా, బ్రతుకును మార్చుకుంటూ రావాలా. ఇది విశ్వాస జీవితానికి ఉండవలసిన లక్ష్యం. ఒకవేళ అలా లేకుండా ప్రసంగాలు విని దులిపేసుకొని, ఎంత జ్ఞానం ఇచ్చినా ఆ జ్ఞానాన్ని వదిలేసుకొని, ఎంత ఉపదేశం చెప్పినా ఆ ఉపదేశాన్ని నాది కాదు అన్నట్లు పట్టించుకోకపోతే వాళ్ళని ఏమంటారంటే మూర్ఖ చిత్తులు. వాళ్ళకి ఎంత చెప్పినా అంతే, వాళ్ళు ఏది వంట పట్టించుకోరు, వారు ఏది వినరు. ఇశ్రాయేలీలు దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చెయ్యలేదంట, అందుకే మూర్ఖ చిత్తులు అని ప్రభు అన్నాడు. ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం, ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయము 42 నుండి 45 వచనాలు మనం చదివితే, యెహోవా నాతో ఇట్ల నేను యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్య నుండను గనుక వెళ్ళకుడి, మీరు వెళ్ళినను మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురని వారితో చెప్పుము. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరుగుబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళితిరి. అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీయులు మీకెదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వలె మిమ్మును తరిమి హోర్మా వరకు షేయీరులో మిమ్మును హతము చేసిరి. తరువాత తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. ఇక్కడ మూర్ఖులు కాకపోతే ఏమంటారు వీళ్ళని? ప్రభు ముందే చెప్పాడట ప్రవక్త ద్వారా, మీరు యుద్ధాలు అలాంటివి ఏం చేయకండి, మీరేమీ కాలు దువ్వకండి, శత్రువుల మీదకి వెళ్ళిపోకండి, ఎందుకంటే నేను ఉండను మీతో, నేను రాను మీతో, నేను సహాయం చేయను మీకు అంటే వాళ్ళు అనుకున్నారట, దేవుడు లేకపోతే ఏముంది, మాకు అనుభవం లేదా, శక్తి లేదా, సామర్థ్యం లేదా, తెలివితేటలు లేవా, మాకు తెలియదా, మేము ఎంతోమంది ఉన్నాం, సామర్థ్యం కలిగిన వాళ్ళు ఉన్నాం, చూస్తాం, ప్రయత్నం చేస్తాం అన్నారట. వెళ్ళిపోతే శత్రువులు కందిరీగల్లా తరిమేశారట, వాళ్ళని నాశనం చేశారట. నాశనం అయిపోయిన తర్వాత, నష్టాల్లో కూరుకుపోయిన తర్వాత, వాళ్ళు హతులైన తర్వాత మిగిలిన వాళ్ళు వచ్చి ఏడుస్తున్నారంట, ప్రభువా 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 కరుణించమంటే ఆయన పలకడం లేదట. ఎందుకు? వెళ్ళొద్దన్నందుకు వెళ్ళావు. ఇది మూర్ఖత్వం కదూ. దేవుడు మన జీవితంలో ఒకటి చెయ్యొద్దు అంటే అది మానేయడం విశ్వాసం, దాన్ని మానేయడం విశ్వాసం. లేదు నేను చేస్తాను అంటే అది మూర్ఖత్వం. ఇశ్రాయేలు అలాగే నాశనం అయిపోయారట, అలాగే హతులైపోయారట, అలాగే వారి చరిత్రను కాలరాసుకున్నారట. కారణం వారు మూర్ఖ స్వభావము కలిగిన వారు. కనుక విశ్వాసత లేదు అని చెప్పడానికి మొదటి గుర్తు ఏమిటంటే మూర్ఖత్వాన్ని కలిగి ఉండటం. కనుక ఒకవేళ మనలో ఎవరికైనా మూర్ఖత్వం ఉంది అంటే మనం విశ్వాసం కోల్పోయిన వాళ్ళము అని అర్థం చేసుకోవాలి.